కరోనా సంక్షోభం కారణంగా చాలా ఐటీ కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉద్యోగులు కరోనా సమయంలో ఉద్యోగాలు కోల్పోయారు. ఆ సమయంలో రిక్రూట్మెంట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చెక్కబడ్డాయి. కొన్ని కంపెనీలు మళ్లీ రిక్రూట్మెంట్ను తిరిగి ప్రారంభించాయి. ఉద్యోగులు సైతం ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్న సమయంలో విప్రో పిడుగులాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మధ్యస్థాయి ఉద్యోగాల్లో కోత విధించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విప్రో త్వరలో చేపట్టనున్న లే ఆఫ్ల ప్రభావం ఎక్కువగా ఆన్ సైట్ ఉద్యోగులపైనే పడనున్నట్టు తెలుస్తోంది. లాభాలను పెంచుకునేందుకే విప్రో ఇలాంటి నిర్ణయం తీసుకుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. డిసెంబర్ త్రైమాసికంలో విప్రో మార్జిన్ 16% నమోదవగా, అదే సమయంలో టీసీఎస్ 25%, ఇన్ఫోసిస్ 20.5%, హెచ్సీఎల్ 19.8% మార్జిన్ను నమోదు చేశాయి. దీంతో లాభదాయకతను పెంచుకునేందుకు ఆన్ సైట్లో ఉన్న మధ్యస్థాయి ఉద్యోగుల్ని తగ్గించాలని విప్రో ప్లాన్ చేస్తోంది. ఇండియాలో పనిచేస్తున్న సిబ్బందితో పోలిస్తే ఆన్ సైట్లో పనిచేసే ఉద్యోగులకు ఇచ్చే శాలరీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అలాంటి వారిని తగ్గిస్తే వేతన బిల్లు భారం తగ్గుతుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఉద్యోగులకు దీనిపై సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. 2021లో కన్సల్టింగ్ సంస్థ క్యాప్కోను దాదాపు 12,000 కోట్లకు పైగానే చెల్లించి విప్రో కొనుగోలు చేసింది. అయితే కోవిడ్ తర్వాత కన్సల్టింగ్ సేవలకు అనుకూలంగా లేదు. మరోవైపు క్యాప్కో సంస్థలో పనిచేస్తున్న ఆన్ సైట్ ఉద్యోగులు విప్రోకు భారంగా మారారు. ఇక ఉద్యోగుల హోదాను సైతం తగ్గించేందుకు విప్రో ప్లాన్ చేస్తోంది. లెవెల్ 3లో ఉన్న ఉద్యోగి లెవెల్ 2లోనూ పనిచేయడం, లెవెల్ 1 ఉద్యోగితో లెవెల్ 2 పనులు చేయించాలని విప్రో భావిస్తోంది. ఇక లెవెల్ 1 ఉద్యోగాలను ఆటోమేషన్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది.